దాంట్లో ఎలాంటి తప్పు లేదంటారు. లేనప్పుడు జగదీష్ రెడ్డి మిగిలిన వాళ్ళంతా స్పీకర్ ఛాంబర్ కు వెళ్ళి క్షమాపణ చెప్పేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? తప్పే లేదనుకున్నప్పుడు 100% రైట్. ఇది జరిగింది, సభ వాయిదాసుకుని వాళ్ళు లేచి అరవటం మొదలు పెట్టిండ్రు. ఆడ మంత్రులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇష్టం వచ్చే పద్ధతుల్లో ఓ దళిత అనే ఇష్యూ తీసుకొచ్చిండ్రు. ఇందులో మీరు ఇప్పుడు మొత్తం నువ్వు విన్నావు, అందరు విన్నారు. ఇలా ఇక్కడ ఏమైనా దళిత ఇష్యూ ఇంకో ఇష్యూ వచ్చిందా? ఉందా? అట్లేమన్నా ఉందా? స్పీకర్ చేరుకు కులం ఉంటుందా, మతం ఉంటుందా? స్పీకర్ చేరుకుంటే అట్లాంటి మొదలు పెట్టిండ్రు. అంటే ఏంది ఇక్కడ ఒక పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ ను డిస్టర్బ్ చేయాలనేది లైన్ ఉంది, దాని ప్రకారమే మొదలు పెట్టింది. మీరు దీనికంటే ముందువి నేను మాట్లాడింది మీరు చూపించిన తర్వాత కానీ నేను ఎంత కూల్గా వాళ్ళు అరుస్తున్నప్పుడు కూడా నేను నవ్వుకుంటూనే మాట్లాడుతున్నా మీకు కనబడుతుంది. అక్కడ నాకు తెలిసే సమయం అనగానే పోతున్నాం. జరిగింది. ఆ తర్వాత 15 నిమిషాలు కానీ వాయిదేసుకొని పోయినారు. ఏం జరుగుతుంది ఎప్పుడు ఇటువంటి జరిగినప్పుడు? ఇమ్మీడియట్గా స్పీకర్ గారి ఛాంబర్కి పిలుస్తారు. అవును, అన్ని పక్షాల నాయకులు పిలుస్తారు. పిలిచి సభ్యుడు, ఏ పార్టీ సభ్యుడైనా, అధికార పార్టీ సభ్యుడైనా, ప్రతిపక్ష సభ్యుడైనా మాట్లాడిన దాంట్లో ఏం అభ్యంతరకరమైనవి ఉన్నాయి, దానివల్ల ఎవరు హర్ట్ అయినరు. ఇక్కడ నేను స్పీకర్తో ఇష్యూ కానీ కొన్నిసార్లు అవతల ఒక మంత్రితో కావచ్చు, ఇంకొక సభ్యుడితో కావచ్చు జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఎవరు మాట్లాడింది ఇబ్బందికరంగా ఉంది, దానివల్ల ఎవరు హర్ట్ అయినరు, వాళ్ళతో కూడా మాట్లాడతారు. ఇగో ఈ పలానా అన్పార్లమెంటరీ ఉన్నాయి, అబ్యూజింగ్గా ఉన్నాయి, అవమానకరంగా ఉన్నాయి, ఈ సభకు మంచివి కావు అనుకున్నాయి, తొలగించాలని నిర్ణయం చేస్తారు. ఆ సభ్యునికి అవకాశం ఇస్తారు. మళ్ళీ సభ తీసుకొస్తారు, చూపించినాక సభ్యునికి చెప్తారు, అడుగుతారు, మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా, మరి మీరు విచారం వ్యక్తం చేస్తారా, లేదా అవతల సభ్యుని అడుగుతారు. పలానా సభ్యుడు మాట్లాడింది నాకు అవమానకరంగా అనిపించింది, వారిని ఉపసంహరించుకోమని చెప్పండి, విచారం వ్యక్తం చేయమండి అని ఆయన అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఈ సభ్యుడు కూడా ఉపసంహరించుకుంటా అని చెప్పొచ్చు, స్పీకర్ గారు రికార్డ్ నుంచి తొలగిస్తున్నా అని చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా అక్కడ అంత గ్రేవ్గా కనబడితే సారీ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా